మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. కీర్తనల గ్రంథకర్త 27వ కీర్తన 14వ చరణాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఆ వచనంలో 3 పాదాలు ఉన్నాయి. ఆ మధ్య లైన్లో ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. మరలా యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. మనం ఎవరెవరి కొరకో కనిపెడతాం, దేని కొరకో కనిపెడతాం. ప్రియులారా, ఈ మంచి సమయంలో మనల్ని దేవుడు ఉద్దేశించి కీర్తనాకారుడు దావీదు ద్వారా మన నిజ జీవితంలో ఇప్పటి వరకు దేని కొరకో కనిపెట్టాం, ఎవరి కొరకో కనిపెట్టాం. కనిపెట్టి మన కళ్ళు కాయలు కాచాయే కానీ దాని వలన మనకేమీ ఉపయోగం లేకపోయింది. చాలామంది చదువుకున్న పిల్లలు ఉద్యోగం కోసం కనిపెడుతున్నారు, మంచిదే. వ్యాపారస్తులు లాభం కోసం కనిపెడుతున్నారు, మంచిదే. వ్యవసాయదారుడు మంచి హెచ్చైన దిగుబడి కావాలని కనిపెడుతున్నాడు, తన పొలం పంట దాని కొరకు కనిపెడుతున్నాడు, మంచిదే. ఇవన్నీ కనిపెట్టవలసినవి, కనిపెట్టాలి. కానీ అనవసరమైన దాని మీద మనసు ఉంచక ఆయన కొరకు మనం కనిపెడదాం. నీ ప్రతి అవసరాన్ని ఆయన మహిమైశ్వర్యులు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒక రోగం వచ్చింది, వైద్యుడు కోసం కనిపెడతాం. వైద్యుడు 1 గంట 2 గంటలు ఒక పూట ఆలస్యమైనా అక్కడే పడుగాపులు పడి కూర్చుంటాం, కాదంటారండి? కారణం ఏంటంటే ఆయన మీద గురుంది. మనుష్యుల మీద నువ్వు గురిపెట్టావు, వాళ్ళ కోసం కనిపెట్టావు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, మీ హృదయాన్ని నిబ్బరంగా. ఎవరెవరి కొరకో కనిపెట్టావు, ధైర్యం చెడిపోయింది. సహాయం చేస్తారన్న వారి కొరకు కనిపెట్టావు, వాళ్ళ చేతులు చాపుతారేమో అని కనిపెట్టావు. ధైర్యం చెడిపోయి ఎవరిని నమ్మినా ఇంతే, ఎవరి వైపు చూసినా ఇంతే, ఇక నా బ్రతుకు ఇంతే, నా పరిస్థితులు ఇంతే అనుకుని ధైర్యం చెడి నిబ్బరాన్ని కోల్పోయి ఉన్నావు. బాగా చదువుకున్నావు, నీ చదువుకు తగ్గ ఉద్యోగం లేదని నీవు ఆధారపడబాకు. ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నీకు ఆ కార్యం చేస్తాడు. ఆమేనండి. ఈ సమయంలో ఆయన వాక్కు కొరకు కనిపెట్టుకునుండు, నీ జీవితం ఫలభరితంగా మారుస్తాడు. నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు వేసే ప్రతి అడుగు నీకది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సేవకుడుగా నీతో చెబుతున్నాను, మనుషులను నమ్మబాకండి. మనుషుల మాటలు వ్యర్థములు. ఆయన కొరకు కనిపెడదాం, ఆయన వాక్యం కొరకు కనిపెడదాం.
మనం ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొరకు మనం కనిపెడితే ఏమవుతుంది? ఎందుకు మనం ఆయన కొరకు కనిపెట్టాలి? పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో 49వ అధ్యాయాన్ని 23లో ఆఖరిలో ఉన్న మాట నేను చదువుతున్నాను చూడండి. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్కు. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం పొందరు. ఆమేనండి. ఆయన ఎవరో నీవు ఎరిగి ఉంటే ఆయన నిన్ను అవమానాలు పాని కానివ్వడు. ఆమేనండి. ఇక్కడున్న మనుష్యులు ఎవరు కొరకు కనిపెట్టద్దు. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడండి. నమ్మకంగా ఉన్నట్టే ఉంటాడు, కానీ చేయాలనుకున్న పనులన్నీ చేస్తూనే ఉంటాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసండి? ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన దేవుడు గనుక ఆయన దేవుడని నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు తెలుసుకునేటట్లుగా నేనే యెహోవానని నీ చుట్టూ ఉన్నవాళ్ళు తెలుసుకునేటట్లుగా, నీవు తెలుసుకునేటట్లుగా నీవు నా కొరకు కనిపెట్టు. నా కొరకు కనిపెడితే నిన్ను అవమానాలు పాలు కానివ్వను. ఆమేన్. నేను ఆయన కోసం కనిపెడితే నేను ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలుస్తుంది. నేను ఆయన కొరకు కనిపెట్టాను కనుక నన్ను ఆయన అవమానాలు పాలు కానివ్వడు అని నేను తెలుసుకుంటా. నీవు తెలుసుకుంటావు, మనం తెలుసుకుంటాం. ఇప్పుడు 23వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. ఎవరు ఆయన కొరకు కనిపెడతారో వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదరు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నీ జీవితంలో ఎప్పుడైనా ఒకసారి అవమానం పొందావా? నువ్వు అవమానాలు పాలైపోయావా? నీ చుట్టూ ఉన్నటువంటి నీ బంధువుల మధ్యలో నీకు కొంచెం ఏమైనా అవమానం వచ్చిందా? నా భర్త నన్ను అవమానపరిచాడు, నా భార్య నన్ను అవమానపరిచింది, మా అత్తాళ్ళింటాళ్ళు నన్ను అవమానపరిచారు, పుట్టింటాళ్ళు అవమానపరిచారు, పిల్లలు అవమానపరిచినా. ఎక్కడ నీకు అవమానం కలిగిందో, ఎప్పుడు నీవు అవమానం పొందావో, ఎవరి మధ్యలో నీకు అవమానం కలిగిందో డైరీలో నోట్ చేసుకో. ఒక సేవకుడుగా నేను చెబుతున్నాను, ఎక్కడ నీకు అవమానం కలిగిందో అక్కడ మనం ఆరాధిస్తున్న దేవుడు అవమానం నీకు కలిగిన చోటే నిన్న రెట్టింపు ఘనతకు పాత్రునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవరా బైబిల్లో ఆ మాట మీరు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్యాన్ని ప్రారంభించండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని నమ్ము, ఆయన కోసం కనిపెట్టు. ఎవరో న్యాయం చేస్తారు, ఎవరో నాకు సహాయం చేస్తారు, వాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు, వీళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు, వీళ్ళ మాట చెల్లుద్ది, వాళ్ళ మాట సాగుద్ది అని మనుష్యుల మీద ఆధారపడొద్దు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏలైనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఆమేనండి. ఒక్కసారి బైబిల్ చరిత్రలో కొంచెం వెనక్కి వెళితే ఎవరెవరికి ఎక్కడెక్కడ అవమానాలు జరిగాయి, ఈ అవమానాలను తలంచుకుంటూ ఒక్కసారి మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, యోసేపు ఐగుప్తులో అవమానం పొందాడు. అవమానం పొందిన చోట యోసేపు ఎవరి కొరకు కనిపెట్టలా, ఎవరి మీద ఆధారపడలా. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవాను కొరకు, ఆయన వాక్కు కొరకు, ఆయన దర్శనం కోసం కనిపెట్టాడు. దేవుడు తగిన సమయాన్ని చూశాడు. తగిన సమయంలో ఐగుప్తు దేశంలో, అంటే అవమానం పొందిన చోట యోసేపును రెట్టింపు ఘనతకు పాత్రునిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. షూష్ అనే కోటలో హామాను భక్తి కలిగినటువంటి వ్యక్తిని ఈ హామాను ఏదో చేయాలనుకుని, అక్కడ మొర్దెకై అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. మొర్దెకై మనుషులను ఆశ్రయించలేదు, మనుషుల కోసం కనిపెట్టలేదు, మనుషుల దయ కొరకు, మనుషుల జాలి కొరకు, మనుషుల కనికరం కోసం కనిపెట్టలేదు. మొర్దెకై
దేవుని కోసం కనిపెట్టాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు నా కోసం కనిపెట్టావు కదా, నేను నిన్ను సిగ్గుపరచను. ఆమెనానండి. ధైర్యం తెచ్చుకో, హృదయం నిబ్బరంగా ఉంచుకో. ఏం జరుగుతున్నా, ఏది ఏమైనా నేను నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి కాను, నేను నిన్ను మర్చిపోయే దేవుణ్ణి కాదు. నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు పెంచిన నీ కుమార్తెను, పెంపుడు కుమార్తెను నేనేం చేస్తానో చూడనుకున్నాడు. షూషను కోటలో ఎస్తేరును రాణిగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ మొర్దెకై ఒక చిన్న కుర్చీ ఉంటే ఆ కుర్చీ మీద కూర్చుని ఉండేవాడు. హామాను మాట ఆ షూషను కోటలో నెరవేరుతుంది. ఈ హామాను అటు ఇటు తిరిగేటప్పుడు హామానుకి మొర్దెకై వంగేవాడు కాదు, నమస్కారం చేసేవాడు కాదండి. కారణం యెహోవా కొరకు కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హామాను ఉరికొయ్య ఒకటి తయారు చేయించాడు, మొర్దెకైని ఉరి తీయించాలని 50 మూరల ఉరికొయ్య తయారు చేయించాడు. హామాను ఆలోచన, జెరషు ఆలోచన, అతని స్నేహితుల ఆలోచన, వాడి ఆలోచన అంతా దేవుడు తారుమారు చేశాడు. చివరికి ఏమైంది తెలుసా? ఆ షూషను కోటలో మొర్దెకై ప్రధానమంత్రి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరి మధ్యలో నీ అవమానం పొందేవో, ఎక్కడ అవమానం పొందేవో నాకు తెలియదు. మొత్తానికి అవమానం పొందుంటే ఈ మంచి సమయంలో, ఈ ఆరాధనా సమయంలో నేను నీతో ఒక సేవకుడిగా చెబుతున్నాను, నీవు అవమానం పొందిన చోటే నిన్న ఆయన రెట్టింపు ఘనత నీకు కలుగు చేస్తాడు. తాము పొందిన నిందకు ప్రతిగా నీకు రావలసినటువంటి భాగాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఆమేన్. యోసేపును అన్నయ్యలంతా అవమానపరిచారు. అరే కలలుగానేవాడా నువ్వు. యాకోబు ఇంట్లో యోసేపుకు అవమానం జరిగింది. అయితే యోసేపు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ధాన్యమున్నదని యాకోబు విని, యాకోబు తన కుమారులో కొందరిని ఐగుప్తుకు పంపాడండి. యోసేపుని వీళ్ళు గుర్తుపట్టలేదు. కారణం ఐగుప్తు రూపం, ఐగుప్తు వేషధారణ యోసేపులో ఉన్నాయి. కానీ యోసేపు మాత్రం గుర్తుపట్టాడు. వాళ్ళ అన్నయ్యలో చేంజ్ చేసేది తెలుసా? యోసేపు కాళ్ళ దగ్గర సాగిలు పడ్డారు. ఆదికాండం 42వ అధ్యాయం 6వ వాక్యం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ నీవు అవమానం పొందేవో అదే చోట 2 అంతల ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. భర్త భార్యను అవమానపరిచిన, భార్య భర్తను అవమానపరిచిన, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అవమానపరిచిన, మీ రక్త సంబంధులు మిమ్మల్ని అవమానపరిచిన, మీరు అవమానం పొందిన చోటే రెట్టింపు ఘనతకు ఆయన మిమ్మల్ని వారసులుగా చేస్తాడు. రెట్టింపు ఘనత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఐగుప్తు దేశంలో ఇప్పుడు ఫరో కుటుంబం యోసేపును పోషించడానికి, యోసేపునే కాదు యోసేపు ఇంటి వారిని పోషించడానికి కారణం యోసేపు ఆయన కొరకు కనిపెట్టాడు. ఈ జీవం గల ఈ వాక్కును వింటున్న నీవు దేని కొరకు కనిపెట్టావు? వాటన్నింటిని విడిచిపెట్టు. ఆయన కోసం కనిపెట్టాలని ఒక తీర్మానం చేసుకో. ఆయన నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి నడిపిస్తాడు. ఆమేన్. ఇక్కడి నుంచి లేచి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు ఏలియాతో దేవుడు. అప్పుడు ఏలియా ఎవరి కొరకు కనిపెట్టాడు? దేనికోసం కనిపెట్టాడు? ఆయన మాట కోసం కనిపెట్టాడు. ఆయన కొరకు కనిపెట్టాడు ఏలియా. అయ్యా కెరీతు వాగు దగ్గర ఏముందయ్యా? ఇక్కడే నీడ ఉందయ్యా. కెరీతు వాగు దగ్గర నీడ ఎక్కడ ఉంటుందయ్యా? అక్కడికి వెళ్ళి ఏం చేయనయ్యా అనలా. దేవుని మాట కోసం కనిపెట్టిన దైవజనుడు ఏలియా లేచి దేవాతి దేవుడు చెప్పినట్టుగా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడండి. ఆ కెరీతు వాగులో నీళ్లు తాగుతూ ఉండి, అయితే జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటి తెలుసండి? దేవుడు కాకుల్ని పిలిచాడు. ఎవరిని? దేవుడు కాకుల్ని పిలిచి ఆ కాకులతో చెప్పాడు, ఏ కాకులారా నా మాట వినండి. దైవజనుడు ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. మీరు ఉదయం సాయంకాలం క్రమం తప్పకుండా ఏ టయానికి ఆహారం కావాలో ఆ టయానికి రాజులు భోజనం చేసే భోజనం. ఆ దేశమంతా కరువుతో నిండిపోయి ఉండగా దైవజనుడు ఏలియా ఆయన కోసం కనిపెట్టాడు. ఉదయం రొట్టె మాంసం, సాయంకాలం రొట్టె మాంసం,
క్రమం తప్పకుండా, టైం మించకుండా రైట్ టైంకి ఇంట్లోనే ఒక 5 నిమిషాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ రాజు భోజనాన్ని దైవజనుడు ఏలియా ఆ కెరీతు హగు దగ్గర శుభ్రంగా తిని హాయిగా నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆయన కొరకు కనిపెడితే నీకు ఆకలి కూడా కాదు, నీకు ఆహారాన్ని సిద్ధపరచువాడు ఆయన. నీవు ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే, ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చేతులు చాపితే, ఆయన మాట కోసం కనిపెడితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ శత్రువుల ఎదుట, నిన్ను అవమానపరిచిన వాళ్ళ ఎదుట, నిన్ను నిందించిన వాళ్ళ ఎదుట ఆయన నీకు భోజనం సిద్ధపరిచిన దేవుడు. అవమానం పొందిన చోట, నిందలు అనుభవించిన చోట జైల్లో ఉన్నాడు యోసేపు. జైలు భోజనం ఎన్ని సంవత్సరాలు తినడం మహారాజు యోసేపు, కానీ ఇప్పుడు రాజభోజనం శత్రువుల ఎదుటండి. యోసేపును పొతీఫెర అవమానపరిచాడండి. అవమానపరిచినోడిని ఏం చేశాడు తెలుసా? కీడుకు ప్రతి కీడు చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కారణం ఏమిటంటే యెహోవా కొరకు కనిపెట్టాడు. ఆమేన్. యోసేపు కీడుకు ప్రతి కీడు చేయలేదు. దానియేలు కీడుకు ప్రతి కీడు చేయలేదు. కీడుకు ప్రతి కీడు చేయాలని ఆలోచించబాకండి, ఆయన కోసం కనిపెట్టండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చదవండి. కీడుకు ప్రతి కీడు చేసేదను అని అనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను శత్రువుల మధ్య నుంచి నేను రక్షిస్తాడు. నీకు కీడు చేసేవాళ్ళు, నీకు కీడు చేయాలనుకున్న వాళ్ళు నీ చుట్టూ ఉన్న మీ అందరితో చెప్తున్నాను, ఎవరు మీకు కీడు చేసినా కీడుకు ప్రతి కీడు చేసేదను, చేస్తాను అని అనుకోవద్దు. అనుకోకుండా ఉంటే ఆయన నిన్ను శత్రువుల మధ్యలో నుంచి రక్షిస్తాడు. కీడు చేసేవాళ్ళ మధ్యలో నుంచి నేను రక్షిస్తాడు. రక్షించి 2 ఘనత నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయంలో 26వ వాక్యాన్ని చదువుదాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట. ఏ రక్షణ? ఆత్మరక్షణ కాదు. శత్రువుల మధ్యలో నీవు రక్షించబడతావు. ఆమెనానండి. నీ చుట్టూ శత్రువులున్నా, నీకు కీడు చేయాలని కంకణం కట్టుకున్నా వాళ్ళు నిన్నేమీ చేయలేరు. ఆమెనానారు. మీరు దానియేలుని ఏమో చేద్దాం అనుకున్నారు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఏమో చేద్దాం అనుకున్నారు, ఏమన్నా చేశారా? దైవజనుడు ఎలీషాని ఏమో చేద్దాం అనుకున్నారు, ఏమన్నా చేయగలిగారా వాళ్ళు? కారణం నీవెవరో తెలుసా? నీవెవరు అంటే ఆయన యెహోవా అని నీవు ఎరిగిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కొరకు నీవు కనిపెట్టుకున్న వ్యక్తివి కనుక నీ శత్రువుల మధ్యలో ఆయన నీకు ప్రాకారమై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజైన యెహోషాపాతు మీదికి 3 రాజులు వచ్చారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 20వ అధ్యాయాన్ని మీరు ప్రారంభించి చదివితే 3 రాజులు, అమోనీయులు, మోయాబీలు, సేయీరు మన్యుల వాళ్ళు దండెత్తి వచ్చారండి. అప్పుడు రాజైన యెహోషాపాతు కొంచెం ధైర్యం చెడిపోయింది. భయపడ్డాడు. భయపడి దేవుని మందిరానికి వెళ్ళాడు. దైవజనునితో చెప్పాడు, ప్రార్థన చేశాడు, ఉపవాసాన్ని చాటించాడు. అయితే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈయన ఆ శత్రురాజులను ఎదిరించాలనుకుంటే సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధానికి పోయేవాడే. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను నీ కోసం కనిపెట్టానయ్యా, నీ బలం కొరకు కనిపెట్టానయ్యా, నాకు బలం చాలదయ్యా, ఆ శత్రువులతో జయించడం నా వల్ల కాదయ్యా, వాళ్ళతో యుద్ధం చేయడానికి కావలసిన సామర్థ్యత, ఆ సైన్యం నాకు లేదయ్యా, నేను నీ కోసం కనిపెడుతున్నా, నీ వాక్కు కోసం కనిపెడుతున్నానయ్యా, నీ బలం కోసం కనిపెడుతున్నానయ్యా, అయ్యా నన్ను బలపరచయ్యా, బలపరచని ప్రార్థన చేశాడు. అయితే ఆ యుద్ధంలో యెహోషాపాతు యుద్ధం చేయలేదు, కానీ గెలిచింది యెహోషాపాతు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కోసం కనిపెడుతున్నాడు కనుక, ఆయన చెప్పినట్టుగా, ఆయన వాక్కు కోసం కనిపెట్టాడు కనుక, వాక్కు అతనికి వినబడ్డట్టుగా సైన్యానికి ముందు పాటలు పాడేవాళ్ళని, స్తుతియాగం అర్పించే వాళ్ళని పెట్టాడు. యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు, స్తుతిగానాలు ఆలాపిస్తూ ఉన్నారు. శత్రువులకు ఏమేమి తెలీదు, వాళ్ళని వాళ్ళే పొడుచుకుని చచ్చారు. యుద్ధం చేయలేదు రాజైన యెహోషాపాతు, కానీ జయం పొందింది యెహోషాపాతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 మూరల జానుడు గొల్యాతు. ఎంతండి? 6 మూరల జానుడు గొల్యాతు అండి. ఇశ్రాయేలులారా రండి,
ధైర్యం ఉంటే మీరు ఒక్కడు రండి నా మీదకి, నన్ను గెలవండి, నన్ను గెలిస్తే మేము ఫిలిష్తీయులు అంతా ఓటమిని అంగీకరిస్తామని కేకలేస్తున్నాడు అక్కడ నిలబడి. ఎందుకు వెళ్ళాడు అక్కడికి ఆ సమయంలో దావీదు? వెళ్ళి ఆ కేకలు విన్నాడు. అనలారా ఏంటిది అని అడిగాడు. అడిగితే ఇంకేముంది బాబు, కనబట్ల నీకు 6 మూరలు జారుడు పర్వతంలాగా ఉన్నాడు, వాడు అరుస్తూ ఉంటే మా గుండె ధైర్యం చెడిపోయిందయ్యా. కీర్తనల గ్రంథంలో 14వ వాక్యం 27వ అధ్యాయం, యెహోవా కొరకు కనిపెట్టుకునిండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు సర్వ సమాజానికి ధైర్యం లేదండి, దేవుని ప్రజలే కానీ ధైర్యం లేదు, హృదయంలో నిబ్బరం లేదు. దావీదు వెళ్ళాడు, వాడెంత వాడు బతికెంత. ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరించిన వీడెంత, వీడి బలం ఎంత, వీడెంత, వీడి పరాక్రమం ఎంత, చంపేస్తా నేను వాడిని అన్నాడు. ఎట్లా చంపుతావురా బాబు? ఎట్లా చంపుతానా? ఒక సింహం నా మందలోకి వచ్చింది, గొర్రెను పట్టుకుని పోతుంది. నేను ఎవరి కొరకు కనిపెట్టుకున్నానో ఆయన బాహువు చాపి ఆయన బాహుబలం నన్ను బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథంలో 89వ కీర్తన, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలం అతనిని బలపరచును. కారణం దావీదు ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు, ఆయన బలం కోసం కనిపెట్టుకున్నాడు. సింహాన్ని పట్టుకుని అట్లాగే చీల్చేశాడు. ఆ తర్వాత ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపేశాడు. ఇప్పుడు అంటాడు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించును. మీరు ఎవరనుకుంటున్నారు? నేను ఆయన యెహోవా అని నేను ఎరుగుదును, నా చుట్టూ ఉన్న కాపర్లో కూడా తెలుసు, ఆయన నాకు తెలుసు, నేను ఆయన ఎరుగుదును, నేను ఆయన కనిపెట్టాను. ఇప్పుడు ఆయన ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి నన్ను రక్షిస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఏంటి సంగతి అని అడిగితే, రాజా మేము దీని గురించి నీకు చెప్పవలసిన చింత మాకు లేదయ్యా. మేమెవరో తెలుసా? మేము యెహోవా కోసం కనిపెట్టుకున్న వాళ్ళం. ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఈ మండుచున్న వేడిమి గల గుండం నుండి మమ్మల్ని రక్షించకపోయినా రాజా నీవు నిలబెట్టేవే ఈ ప్రతిమకు మేము నమస్కరించమయ్యా. ఒకవేళ రక్షించకపోయినా మేం మాత్రం ఈ బొమ్మకు దండం పెట్టం. వేసేయండిరా, ఎత్తి పడేయండి అంటే ఎత్తినోళ్ళు వేసినోళ్ళు చచ్చారు కానీ మల మాడి మసిపోయారు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగో కనిపెట్టే దేవుడు. ఎప్పుడెప్పుడు వీళ్ళు పడతారా, ఏం చేద్దామా, ఈయన కనిపెట్టుకున్నాడంట, ఎప్పుడెప్పుడు వస్తాడా అని సరిగ్గా అగ్నిలో పడేసేటప్పటికి కనిపెట్టే దేవుడు రానే వచ్చాడు. వాళ్ళతో కూడా నలుగురుగా నడుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాల గుహలో వేస్తే దానియేలు పరిస్థితి కూడా అంతే. రక్షించే దేవుడు సింహాల నోళ్ళు మూసాడు. ఆమెనానండి. 37వ కీర్తన 9వ వాక్యం, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. బబులోను దేశాన్ని స్వతంత్రించుకోలేదా దానియేలు? ఐగుప్తుని స్వతంత్రించుకోలేదా యోసేపు? షూషనే కోటను స్వతంత్రించుకోలేదా మొర్దెకై? యాకోబు లాబాను దేశంలో ఉన్న ఆ లాభాలన్నీ తీసుకొచ్చుకున్నాడు కదండి. ఒక్కసారి మన అబ్రహాము జీవితంలో అబ్రహాము దగ్గరికి వెళ్ళి చూస్తే ఎండవేళ మమ్రే దగ్గర సింధూర వనంలో గుడారపు ద్వారం దగ్గర కనిపెట్టున్నాడు. దారిపోయే వాళ్ళ సంగతి ఈయనకెందుకండి? ఎవరో 3 మనుషులు కనబడ్డారు. 3 మనుషులు కనబడితే పరుగెత్తుకుని వెళ్ళాడు, వాళ్ళకి సాగిలు పడ్డాడు, నేల మట్టుకు వంగాడు. వంగి, అయ్యలారా మీ కటాక్షం నా మీద ఉన్నట్టయితే దయచేసి మీ దాసుని దాటిపోవద్దయ్యా, కాస్త మా ఇంటికి రండి, విశ్రాంతి తీసుకోండి, వెళ్ళిపోదురు కానీ రండి అని తీసుకొచ్చాడు బ్రతులాడి. శారమ్మతో చెప్పాడు, శారా 3 మానికలు మెత్తని పిండి రొట్టెలు చేసేయమ్మా, నేను మందలోనికి వెళ్తాను, క్రొవిని వాటిని తీసుకొస్తాను, విందు చేద్దాం. వారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, దీవెన పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం
వాళ్ళ నాన్నోళ్ళ మీద దృష్టి పెట్టలేదు, అన్నదమ్ముల కోసం కనిపెట్టలేదు, దేవుని మాట కోసం కనిపెట్టాడు. జరిగింది ఏమిటి తెలుసా? దేశం కాని దేశంలో అబ్రహాము దానంతటిని స్వాధీనపరుచుకున్నాడండి. 37వ కీర్తన 34వ వాక్యాన్ని, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. స్తోత్రం చెప్పాలి. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన కోసం కనిపెట్టు, భూమిని స్వతంత్రించుకుంటావు, దేశాన్ని స్వతంత్రించుకుంటావు. అబ్రహాం వల్ల దేవుడిని ఆశీర్వదిస్తాడు, ప్రతి విధమైనటువంటి ఆ శత్రు భయం లేకుండా చేస్తాడు. వారి మధ్యలో రెట్టింపు ఘనతకు నిన్ను నిలబెడతాడు. ఆయన కోసం కనిపెట్టు, నీ చుట్టూ ఉన్న స్థలాలు దేవుడు నీకు ఇస్తాడు, దాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. వారి మధ్యలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తల వంచండి. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, నీ కొరకు మేము కనిపెట్టుకుని ఉన్నాం. మమ్మల్ని ధైర్యపరచు, మా హృదయంలో నిబ్బరం కలుగు చేయి. అవమానం పొందకుండా, అవమానం కలిగిన చోటే, అవమానాలు పొందిన స్థలంలోనే యోసేపు వలె రెట్టింపు ఘనత, దానియేలు వలె ఘనత, మర్దెకై వలె ఘనత, అబ్రహాము వలె భూమిని స్వతంత్రించుకోవడం మా నిజ జీవితంలో మేము మీ వాక్కు కోసం కనిపెట్టుకున్నామయ్యా. మీ మాట కోసం కనిపెట్టుకున్నాం నాయన, మీ కొరకు కనిపెట్టుకున్నామయ్యా. మీకోసం కనిపెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడ అవమానం పొందరని వాగ్దానం చేశావు. ఇప్పటికి మేము అవమానాలు పొందాం. అవమానం పొందిన చోట మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని హెచ్చించు నాయన. ఆశతో చేతులెత్తి మీ వైపు చూపుతున్న మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి, మీరు బలపరచండి, మీరు ఆరోగ్యం ఇవ్వండి, మీరు క్షేమం కలుగు చేయండి. అవమానం పొందిన చోటనే ఒక ఉన్నతమైన ఆధిక్యత కలుగు చేసి మీ సాక్షులుగా నిలబెట్టండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి, మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పొచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరి రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు.
ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.